గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు నేను ఇంకొక కొత్త పాఠం మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది గురించి చెప్తాను. మీకు నేను ఇప్పుడు గడియారం చూపిస్తున్నాను. ఏంటిది? గడియారం. గడియారం మన అందరికీ ఇంట్లో ఉంటుంది కదా, మీరు అందరూ బాగా చూసే ఉంటారు. గడియారంలో వచ్చి 1 నుంచి 12 వరకు ఉంటాయన్నమాట. 1 అంటే 1 గంట అని, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 ఉన్నాయి కదా ఇక్కడ. ఇప్పుడు ఈ ముళ్ళులు ఉన్నాయి కదా, ముళ్ళులు ఎన్ని ఉన్నాయి మొత్తం మీకు కనిపిస్తున్నాయి? 1, 2, 3. ఈ 3 ముళ్ళు వచ్చి, ఇది వచ్చి సెకండ్ ముళ్ళు. ఇది సన్నగా ఉంది చూసారా, బారుగాను. ఇది వచ్చి సెకండ్ ముళ్ళు. ఈ చిన్నగా ఉండేది గంటల్ని మనకి చెప్తుందనమాట. సో ఇది గంటల ముళ్ళు, ఇది నిమిషాలని చూపిస్తుంది. సో ఇది నిమిషాల ముళ్ళు అనమాట. సో వీటి గురించి మనం ఈరోజు నేర్చుకుందాము. గడియారం ఎట్లా బొమ్మ కింద వేసుకోవాలనేది నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఇక్కడ 12 వేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 12కి ఎదురుగా 6 వేసుకోవాలి. 7, 8, 9, 10, 11. ఓకేనా? చాలా ఈజీగానే కదా ఉంది. ఇది నంబర్స్ మాత్రం వేసుకోవాలి. ఇక్కడ మధ్యన ఒక చుక్క పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న ముళ్ళు, మధ్యకి రాలేదు, మధ్యకి వేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. చిన్న ముళ్ళు వేసుకోవాలి, కొంచెం దీనికంటే పెద్ద ముళ్ళు, సన్నటి ముళ్ళు. అది కూడా ఇట్లా. ఈ సన్నటి ముళ్ళు గురించి వద్దు, నిమిషాలు గంటల గురించి మనం నేర్చుకుందాము. ఇట్లాగే ఉంటుంది గడియారం అంటే, ఇట్లా ఉంటుంది. ఇది మీరు కూడా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు వేసుకుని చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎంత అయింది టైం చెప్పాలి. ఎంత అయింది? చిన్న ముళ్ళు ఏది చూపిస్తుంది? గంటను చూపిస్తుంది. 12 దగ్గర ఉన్న ఇది ఏం చూపిస్తుంది? పెద్ద ముళ్ళు ఏం చూపిస్తుంది? నిమిషాలను చూపిస్తుంది. అప్పుడు టైం ఎంత అయినట్టు? 6 గంటలు అయినట్టు. 6. 6 గంటలు అయింది. ఎంత అయింది టైము? 6 గంటలు. మనం ఇప్పుడు 6 గంటల సమయం నేర్చుకున్నాం అనమాట. 6 అయింది టైం అనేది మీకు ఎట్లాగనేది నేను చెప్పాను. తర్వాత ఇప్పుడు ఎంత అయింది చెప్పండి టైము? చిన్న ముళ్ళు వచ్చి గంట చూపిస్తుంది, ఇది నిమిషాలను చూపిస్తుంది. ఇప్పుడు 3 గంటలు అయినట్టు టైం. ఎంతైంది? 3. చిన్న ముళ్ళు ఎప్పుడైతే ఎక్కడ చూపిస్తుందో అంత అయినట్టు అనమాట. పెద్ద ముళ్ళు ఎప్పుడు 12లోనే ఉంటుంది. సో ఎప్పుడూ కాదు, నేను మార్చితే మారినట్టుగా చెప్పాలి. కానీ మీకు ఇప్పుడు స్టార్టింగ్ కదా, ఈజీగా ఉండాలని చెప్పి నేను ఓన్లీ 3, 4, 5 అట్లాగే నేర్పిస్తాను. తర్వాత ఇప్పుడు ఎంత అయింది టైము? 7 గంటలు అయింది. ఎంత అయింది? 7. ఇప్పుడు సమయం ఎంత అని ఎవరైనా మిమ్మల్ని అడిగారంటే వెంటనే ఏం చేస్తారు? గంటల మీద చిన్న ముళ్ళు ఉంది, 12 పైన పెద్ద ముళ్ళు ఉంది. సో అప్పుడు 7 గంటలు అయినట్టు అనమాట. ఓకేనా?
ఇప్పుడు ఎంత అయింది సమయం? ఇప్పుడు 10 మీద ఉంది చిన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు 12 పైన ఉంది. ఇప్పుడు సమయం ఎంత అయినట్టు చెప్పండి. నేను చెప్తాను. 10 మీద ఉంది కాబట్టి 10 గంటలు అయినట్టు. ఎంత? 10 అయిందనమాట. ఇప్పుడు ఎంత అయినట్టు? 2 ముళ్ళు ఒకే చోటన ఉన్నాయి. ఎంత అయినట్టు సమయం? 12 అవుతుందన్నమాట. 2 ముళ్ళు ఒకేసారి ఎప్పుడు జాయిన్ అవుతుందో అప్పుడు 12 అయినట్టు. 12 పైన 2 ముళ్ళు ఉన్నాయి కాబట్టి 12. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు ఎంత అయిందో చెప్పండి టైము. ఎవరికైనా అర్థమైందో ఇప్పటి వరకు చెప్పిన పాటల్లో ఎంతెంత టైం అవుతుంది అనేది? చిన్న ముళ్ళు వచ్చి 2 పైన ఉంది, పెద్ద ముళ్ళు వచ్చి 12 పైన ఉంది. సో ఇప్పుడు మనం టైము 2 గంటలు అయినట్టు. ఎంత అయింది? 2 గంటలు అయిందనమాట. నెక్స్ట్ చూద్దామా? ఇప్పుడు ఏం కనిపిస్తుంది? చిన్న ముళ్ళు ఎక్కడ కనిపిస్తుంది? 4 పైన ఉంది. సో టైం ఎంత అయినట్టు? 4 గంటలు అయినట్టు. తర్వాత ఎంత అయింది ఇప్పుడు టైము? చిన్న ముళ్ళు వచ్చి 9 పైన ఉంది, పెద్ద ముళ్ళు వచ్చి 12 పైన ఉంది. ఇప్పుడు సమయం ఎంత అయింది? 9 గంటలు అయ్యింది. ఓకేనా? మీరే డ్రా చేసుకుని మీరే టైంని కనుక్కోవచ్చు అన్నమాట. సమయాన్ని ఎట్లా కనుక్కోవాలనేది నేను ఈరోజు పాటల్లో బాగా చెప్పాను అనుకుంటున్నాను. మీరు బాగా అర్థం చేసుకుని మీరు ఇంట్లో కూడా బాగా ప్రాక్టీస్ చేసుకోండి పిల్లలు. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయం గురించి నేర్చుకుందాం. మీ అందరికీ ప్రొద్దుటి నుంచి సాయంత్రం రాత్రి పడుకునే వరకు ఏమేం పనులు చేస్తారో వాటిని ఎట్లాగా ప్రతి పని ఇప్పుడు ప్రొద్దుట లెగిసిన దగ్గర నుంచి పడుకునేది మధ్యాహ్నం చదువుకునే టైంలో అట్లా చేయం కదా. ఏమేం పనులు చేస్తామనేది నేను మీకు బొమ్మల్లో చూపిస్తాను, బొమ్మలతో సహాను. మీరు వాటిని గురించి నేర్చుకోండి బాగా. ప్రొద్దుటే లెగాలన్నమాట. ఆ బొమ్మలో కనిపిస్తుంది కదా. లెగిసిన తోటే ఏం చేస్తారు? ప్రొద్దుటే బద్ధకం తీర్చుకుంటున్నాడు అక్కడ బొమ్మలోనూ, లెగాలి. దాని తర్వాత ఇంకొక బొమ్మ కనిపిస్తుంది. ఏం చేస్తున్నారు అక్కడ? లెగిసిన తర్వాత వెంటనే మనం పళ్ళు తోముకుంటాం. పళ్ళు తోముకుంటారు కదా మీరందరూ. బాగా పళ్ళు తోముకుని తర్వాత ఏం చేయాలి? స్నానం చేయాలి. ఏం కనిపిస్తుంది అక్కడ? స్నానం చేస్తూ ఉన్నారు కదా. బాగా శుభ్రంగా స్నానం చేయాలన్నమాట. స్నానం చేసిన తర్వాత ఏం చేస్తున్నారు చూద్దామా? ఇప్పుడు ఏం కనిపిస్తుంది ఇక్కడ? దేవుణ్ణి పూజిస్తున్నారనమాట. మీరు స్నానం చేశారు చక్కగాను. దాని తర్వాత దేవుణ్ణి పూజించాలి. దేవుణ్ణి పూజించిన తర్వాత ఇంకొక బొమ్మ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? టిఫిన్ చేస్తున్నారు. ప్రొద్దుటే ఏం తింటారు? టిఫిన్ తింటారు కదా అందరూ. ఆ టిఫిన్ చేసేది మీకు చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రతిదీ ఒక టైంలో ఒకటి కాకుండా ప్రతిదీ చక్కగా ఒకదాని తర్వాత ఒకటి పనులు ఎట్లా చేసుకోవాలనేది మీకు నేర్పిస్తున్నాం అన్నమాట. టిఫిన్ తిన్న తర్వాత ఏం చేస్తున్నారు? చక్కగా స్కూల్ బ్యాగ్ అవన్నీ వేసుకుని స్కూల్కి రెడీ అవుతున్నారనమాట. ఇంకొక బొమ్మలో ఏం కనిపిస్తుంది? స్కూల్ బ్యాగ్, షూస్ అన్నీ వేసుకుని బస్కి
చక్కగా ఆన్ టైంలో బస్ ఎక్కుతున్నారు. ఓకే, దాని తర్వాత ఏం కనిపిస్తుంది బొమ్మలోను? చక్కగా బడికి వెళ్ళి చదువుకుంటున్నాము. ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారు. మీరందరూ కూడా అదే కదా చేస్తున్నారు, చదువుకుంటున్నారు చక్కగాను. మధ్యాహ్నం అయిపోయింది. సో మళ్ళీ ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన వెంటనే చక్కగా బుక్స్ అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ ఏం చేస్తున్నారో చూడండి. అక్కడ మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తున్నారనమాట. ఏం చేస్తున్నారు? భోజనం చేస్తున్నారు. కుదురుగా కాళ్ళు చేతులు అవన్నీ కడుక్కొని చక్కగా భోజనం చేయాలి. ఇప్పుడు ఇంకొక బొమ్మ కనిపిస్తుంది. ఏం చేస్తున్నారు? చక్కగా కూర్చుని హోంవర్క్ చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? హోంవర్క్ వచ్చి బాగా చేసేసుకుంటే, చక్కగా కుదురుగా చేసుకుంటే మిస్ మిమ్మల్ని నెక్స్ట్ డేకి వెళ్ళినప్పుడు తిట్టారనమాట. తర్వాత సాయంత్రం అయిపోయింది. సాయంత్రం ఏం చేస్తారు మీరందరూ? చక్కగా కిందకి వెళ్ళి పార్క్లో బాగా ఫ్రెండ్స్ అందరితోటి కలిసి బాగా ఆడుకోవాలి. మళ్ళీ సాయంత్రం ఉంది ఒక 7:30 తర్వాత, అంటే రాత్రి అయిపోతుంది కదా. రాత్రి ఇంటికి వచ్చి చక్కగా మళ్ళీ భోజనం చేయాలి. కనిపిస్తుంది కదా అక్కడ మీకు, భోజనం చేస్తున్నారు చక్కగా కూర్చుని. భోజనం చేసిన తర్వాత ఇంకొక బొమ్మ కనిపిస్తుంది చూడండి. అందులో ఏం చేస్తున్నారు? రాత్రి అయిపోయింది, చక్కగా పడుకుంటున్నారు, పడుకుంటున్నారు. పడుకున్న తర్వాత బాగా నిద్ర పట్టేస్తుంది. ఇప్పుడు మనం ఈ బొమ్మల్లో ప్రొద్దుటి నుంచి మనం రాత్రి పడుకునే వరకు ఎట్లా ఏదేది ముందు చేయాలి, దేని తర్వాత ఏది చేయాలనేది మీకు చూపించారు. దానికి తగ్గట్టుగానే మీరు అన్నీ ఫాలో చేసుకున్నారంటే మన ఆరోగ్యము చాలా మంచిగా ఉంటుంది. తర్వాత మనకి ఒక పద్ధతి అనేది నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా? అమ్మ చెప్పినట్టు ఇవన్నీ చక్కగా ఫాలో అవ్వండి. పిల్లలు, నేను ఇప్పుడు మీకు ఒక చిన్న పరీక్ష పెడతాను. ఇంతకుముందు ఏం నేర్చుకున్నాం మనం? ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు మనం ఏమేం పనులు చేస్తామో అవి ఎట్లా చేస్తాము. సో ఇప్పుడు నేను ఆ పరీక్షలో ఏవే సమయాల్లో ఏమేం పనులు చేశారనేది నేను చూపిస్తాను. అది వచ్చి మీరు చెప్పాలి. అది ఏ సమయంలో చేస్తారనేది మీరు చెప్పాలి. అక్కడ బొమ్మలో ఏం కనిపిస్తుంది? ఒక అమ్మాయి పళ్ళు తోముకుంటుంది. పళ్ళు ఎప్పుడు తోముకుంటారు? రాత్రులు తోముకుంటారు. రాత్రులు తోముకుంటారు, పగల్లో తోముకుంటారు. 2 సార్లు తోమొచ్చు అనమాట. పగలు రాత్రి కూడా పళ్ళు తోముకోవచ్చు. వెరీ గుడ్. తర్వాత భోజనం చేస్తున్నారు అక్కడ. భోజనం అది రాత్ర మధ్యాహ్నం అని చెప్పలేము. సో భోజనం మధ్యాహ్నము చేయొచ్చు, రాత్ర చేయొచ్చు, ప్రొద్దుట టిఫిన్ చేయొచ్చు అనమాట. ఓకేనా? బస్కి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. అది ఎప్పుడు? ప్రొద్దుట. ప్రొద్దుటే స్కూల్కి వెళ్ళేటప్పుడు చక్కగా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. ఆడుకుంటున్నారు. ఈ బొమ్మలు పిల్లలందరూ చక్కగా ఆడుకుంటున్నారు. ఎప్పుడు ఆడుకుంటున్నారు? సాయంత్రం పూట్ల ఆడుకుంటారు. బద్ధకంగా ఒక అబ్బాయి లెగుస్తున్నాడు. అది ఎప్పుడు? ప్రొద్దుటే. ప్రొద్దుటే లెగిసిన వెంటనే చాలా బద్ధకంగా ఉంటుంది కదా, బద్ధకం తీర్చుకుని లెగుస్తున్నారు. పూజిస్తున్నారు చూడండి. దేవుడు ముందు నుంచుని పూజిస్తున్నారు. అది ఎప్పుడు చేస్తారు? ప్రొద్దుటే. మళ్ళీ పడుకున్న బొమ్మ కనిపిస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు అన్నమాట. ఎప్పుడది? రాత్రి. పరీక్షలో చాలా బాగా చెప్పారు. అన్నీ మీకు బాగా అర్థమైనవి. ఇంకా కొన్ని నేర్చుకుందాం మళ్ళీ.